నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనతో పాటు ప్రస్తుతం బైరి వెంకటేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, నిన్న అసెంబ్లీలోనైతే ఎస్సీ వర్గీకరణ బిల్ అయితే ఆమోదం జరిగింది. మరి దానిపై మీ స్పందన అన్న? ఖచ్చితంగా ఈ రోజు దేశంలోనే ఒక మంచి పరిణామానికి ఈ రాష్ట్రం వేదికైంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. దీంట్లో కర్త కర్మ క్రియ ఉండి అన్నిటినీ కూడా తానే నడిపినటువంటి పెద్దలు మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి యొక్క కృషిని ఖచ్చితంగా ఇలా మనం ఆయన కృషిని ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా ఒక విధంగా ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా సీఎం గారితో జరిగినటువంటి మీటింగ్ లో ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పిండ్రు, మాకు అసలు ఆ పని లేకుండా పోయింది, ఏం చేయాలన్నటువంటి అంటే ఇంత ఒక సెన్సిటివ్ ఇన్నేళ్ళ ఒక ఉద్యమానికి తెరదించడం అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటి అంశం. ఈరోజు అన్ని వర్గాలను ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా అందరికీ కూడా ఖచ్చితంగా సామాజిక న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మంత్రి గారు దానికి కృషి చేయడం, అందులో భాగంగా మిగతా ఏదైతే 57 మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ కానీ అదేవిధంగా మాల అండ్ మాదిగ కమ్యూనిటీస్కు అందరికీ కొంత వాళ్ళకి కొంత నష్టం జరిగిందని అంటున్నప్పటికీ కూడా పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో నష్టం ఏమి లేకుండా అందరికీ సామాజిక న్యాయం జరిగిందని మేము భావిస్తాం. అయితే ఇప్పుడు ఈ వర్గీకరణ జరిగినాక మాదిగలకు మాలలకు 2 కులాలకు న్యాయం జరిగిందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఆగస్టు 1న ఏదైతే తీర్పు వచ్చిందో దాని తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా చూస్తున్నట్లయితే మాలలో మాదిగలు ఒక విధమైనటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, కానీ ఎవరు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తలేరు దీన్ని. అంటే ఒక కృష్ణమాదిగ గారు ఆయన యొక్క ఎజెండా అదే కాబట్టి ఆ ఎజెండా ఆయన ఉన్నన్ని రోజులు కొనసాగించాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ మనము ఇలా ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, మిగతా వర్గాలు, అన్ని కులాల నాయకులు అందరూ కూడా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఒక రకమైనటువంటి సంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. సో కాబట్టి ఆ సామాజిక న్యాయం జరిగింది కాబట్టి అందరూ కూడా దీని మీద ఎక్కడ కూడా చెప్పుకోదగిన స్థాయిలో వ్యతిరేకత లేదు కాబట్టి అందరికి బాగా జరిగింది అనేటువంటిది అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఎస్సీలో 57 ఉపకులాలు ఉంటాయని అంటారు. మరి ఇప్పుడు 57 ఉపకులాలకి ఎలా చేస్తారు అన్నట్టు, న్యాయం జరిగేలా ఎలా చేస్తారు? ఇక్కడ 57 కులాలకు సంబంధించి ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా కానీ 1% లో 15 కులాలు ఉన్నాయి. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ కుల నుంచి 15 కమ్యూనిటీస్ 1% లో పెట్టిండ్రు. మిగిలిన బి కేటగిరీ లోపల అంటే గ్రూప్ 2 లోపల 18 కులాలను పెట్టడం జరిగింది. సో దీంట్లో అదేవిధంగా గ్రూప్ 3 లోపల 26 కమ్యూనిటీస్ని పెట్టిండ్రు. సో ఎంతసేపు మన వాళ్ళు మాదిగ నాయకులను కానీ మేధావులను కానీ వాళ్ళని మీరు క్వశ్చన్ చేసినప్పుడు అడిగినప్పుడు మాదిగలకు మాలలకనే మాట్లాడుతున్నారు, కానీ ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా కులాల గురించి ఎవరు కూడా చెప్పడం లేదు. సో మిగతా కులాలు మరి ఏ కుల కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళకి అన్యాయం జరిగింది. రేపొద్దుగా సరే వర్గీకరణ జరిగింది, కానీ ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ఇక్కడ మేము చెప్పడం జరిగింది, వారి దృష్టికి మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు 1% లో ఉన్నటువంటి 15 కులాలకు ఓకే, అందులో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్ని ఆ 1%ను తీసుకుంటాయి. ఎక్కడ ఆ కమ్యూనిటీస్ ఉంటే నివాసం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా బి కేటగిరీలో ఉన్నటువంటి 18 కులాలు అంటే ఒక మాదిగ కాకుండా 17 కులాలు ఉంటాయి. ఆ 17 కులాలకు ఆ బి కేటగిరీలో ఉన్నటువంటి 9% ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది ఒక కులం గ్రూప్ కాదు కదా, మిగిలిన కమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి, వాళ్ళకి ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా సి కేటగిరీలో ఉన్నటువంటి 25 కులాలకు మాలలతో కంపేర్ చేసుకుంటే మిగతా 25 కులాలకు ఏ రకమైనటువంటి డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతాయి ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ. సో అది ఒక చిత్తశుద్ధి అనేటువంటిది ప్రభుత్వం ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ కేటగిరీ అంతా కూడా అందులో వచ్చేటువంటి పర్సంటేజ్ అంతా కూడా గ్రూప్కు వర్తిస్తుంది. సో విత్ ఇన్ ద గ్రూప్ లోపల ఆ కమ్యూనిటీస్ అన్నీ కూడా దాన్ని అందుకోగలగాలి. సో కాబట్టి ఎట్లా వీళ్ళు అందించగలుగుతారు అనే దాని మీద చట్టంలో క్లారిఫై చేయవలసినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వము. అదేవిధంగా ఇది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వరకు. అదే మేము అనుకుంటున్నది ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి కూడా చెప్పిండ్రు, ఈరోజు బడ్జెట్లో కూడా కేటాయింపులు పెంచడం, ఎన్నేళ్ళలో ఉన్నటువంటి ఈ కొట్లాటను ఆపేసి మనం అభివృద్ధి దిశగా ముందుకు పోదాం, మీకు ఏం కావాలో దాన్ని ప్రతిపాదనలు తీసుకురండి, మేమంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిండ్రు.
సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పెద్దలు మంత్రివర్గ దామోదర రాయనరసింహ గారికి, అదేవిధంగా మాల అండ్ మాదిగ ఎమ్మెల్యేస్ అందరికి కూడా మా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సంక్షేమ ఫలాల లోపట ఈ వెనుకబడ్డ కులాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అన్నప్పుడు, ఈ ఏదైతే గవర్నమెంట్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ చివర్ల డిక్లరేషన్ లోపట, అదేవిధంగా 2023 ఎన్నికల మేనిఫెస్టో లోపట ఈ 57 కులాలకు కలిపి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, 750 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫస్ట్ వీళ్ళకి నిజంగా సామాజిక న్యాయం చేస్తాము అనేటువంటిది అయితే అనుకుంటా ఉన్నారో దాన్ని ఫస్ట్ ఇది ఒక శాంపిల్గా ఇది ఇంప్లిమెంటేషన్ చేసి ఉంచాలి. ఇక్కడ ఏ పథకం వర్తించినా కానీ మళ్ళీ ఈ 2 కులాలకే పోయేటువంటి పరిస్థితి ఉన్నది. సో మళ్ళీ గతంలో పోయిన బడ్జెట్ లోపల అప్పుడు ఆర్థిక మంత్రి గారు ఈ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కాకుండా మాల మాదిగ కార్పొరేషన్లకు మాత్రమే జీవోలు ఇచ్చిండ్రు. అది సీక్రెట్ గానే పెట్టారు, అది బయటకు తీసుకురాలేదు. జీవో నంబర్ 11 and 12 అనుకుంటా. సో అట్లా కాకుండా మిగతా కులాలను విస్మరించారు. ఈరోజు పెద్ద ఎత్తున ఇలా వర్గీకరణకు అనుకూలంగా కొట్లాడినటువంటి ఈ 57 ఎంబీఎస్సీ కులాల పోరాటం మీరు చూస్తూనే ఉన్నారు మీ మీడియాలో కూడా. అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా మేము అనేక రకాలుగా వర్గీకరణకు అనుకూలంగా అన్ని కుల సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. మొన్న కూడా ఈ ఏదైతే వర్గీకరణ కోసమే కొట్లాడుతున్నామో అనే వాళ్ళంతా కూడా ఈ వర్గీకరణ ఎట్లా అడ్డుకోవాలో, దీన్ని ఎట్లా ఇచ్చగొట్టాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మేమే ఒక సింగిల్ గా ఈ 57 కులాల ఎంబీఎస్సీ హక్కుల పోరాట సమితి పక్షాన ఈ వర్గీకరణకు పూర్తి మద్దతునిస్తూ షమీమ్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ రిపోర్ట్ను సమర్థిస్తూ మేము ఆ రోజు లేఖ ఇచ్చి వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ కులాలలో విచ్ఛిన్నం తీసుకురావాలని కొంతమంది ప్రయత్నం చేసి ఈ కులాలు ఒప్పుకుంటలేవు కొన్ని కులాలు అని చెప్పేసి పంబాలను, మాలదాసరు, మిగతా అని చెప్పేసి కృష్ణమాదిగ గారు ఏదో ప్రయత్నం చేశారు. కానీ అదే రోజు ఈ కులాలు అందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము వర్గీకరణకు అనుకూలము, ఇప్పటికైనా ఈ వర్గీకరణ పంచాయతీని ఆపేసి మా అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి. మాకు ఇప్పటి వరకు కూడా కనీసం కుల ధృవీకరణ పత్రాలు లేవు. ఈ కులాలలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఆర్డీఓ ద్వారా సర్టిఫికేట్లు ఇస్తా ఉన్నారు, మాల మాదిగలకు తహసీల్దార్ ఇస్తా ఉన్నాడు. ఆర్డీఓ చుట్టూ తిరగలేక చాలా మంది మా కులాల వాళ్ళు మాల మాదిగ సర్టిఫికేట్లు తీసుకున్న పరిస్థితి. సర్టిఫికేట్లు లేని సందర్భంలో ఈ వర్గీకరణ ఫలాలు ఎట్లా పొందేది? వీళ్ళు ఈ సంక్షేమ ఫలాలు ఏ రకంగా అందుకుంటారు? ఎడ్యుకేషన్ లో అడ్మిషన్స్ తీసుకోవాలన్నప్పుడు కుల ధృవీకరణ పత్రాలు అవసరం. ఈ సర్టిఫికేట్ల కాడనే ఇబ్బందులు పెడతా ఉంటే ఈ కులాల ఈ వర్గాల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంది? 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం అనేవాళ్ళు ఇందులో ఉన్నటువంటి సమస్యల మీద ఎన్నడన్నా పోరాటం చేసిర్రా? ఈ కులపత్రాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ ఫలాలు అందకలేకపోవడంలో కావచ్చు, ఎస్సీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇవాళ నీరు గారిపోవడం కావచ్చు, దళితులకు అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ఇవన్నీ కూడా కళ్ళ ముందర జరుగుతున్నప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా కేవలం వర్గీకరణ చుట్టే దళితులను తిప్పి ఇలా అభివృద్ధికి దూరం చేసిండ్రు. సో అవన్నీ కూడా మేము ఇప్పటి వరకు ఈ పోరాటాలు అయిపోయినాయి, ఇప్పటికైనా ఆపేసైనా కానీ మా అభివృద్ధి కోసం మాలమాదిగాలు ఏ రకమైనటువంటి సహకారం అందిస్తారు? ప్రభుత్వం నిజంగా ఈ దళితుల్లో ఉన్నటువంటి 59 కులాలను ఒకే సామాజిక కోణంలో, ఒకే సామాజిక న్యాయ కోణంలో చూసి ఎవరైతే అట్టడుగు వర్గాలకు ఉన్నారో వాళ్లకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళు చేయాలన్నప్పుడు ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు కూడా మా సీఎం గారికి చెప్పడం జరిగింది, ఇప్పుడు పెడుతున్నటువంటి బడ్జెట్లోనే వాళ్ళ చిత్తశుద్ధిని ఇలా నిరూపించుకోవడానికి ఇప్పుడున్నటువంటి బడ్జెట్లోనే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీ ఇచ్చిన విధంగా సపరేట్ కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలి. అదే కొంతమంది ఇందులో కూడా కొంత మాల మాదిగ నాయకులు కొన్ని కుట్రలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే గ్రూప్ 2 and 3 కొన్ని కులాలను కలుపుకొని ఇచ్చిండ్రో అదే విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక కుట్రలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. అట్లాగే మళ్ళీ జరిగితే మళ్ళీ ఈ కులాలు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సంక్షేమ ఫలాల్లో లేకపోతే కార్పొరేషన్ రుణాలలో గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ టోటల్ గా నష్టపోయి ఈ కార్పొరేషన్ లోన్స్ లేకపోయినటువంటి కులాలు ఈ 57 కులాలు. రాష్ట్రంలో ఇప్పటికీ ఈ కులాల జనాభా దాదాపు 25 నుంచి 30 లక్షల జనాభా. కానీ ఇవాళ కేవలం 10 లక్షల జనాభాని ఇలా చూపించడం జరుగుతూ ఉన్నది. సో ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫలాలు దక్కట్లేదు. సో
సో మాకున్నటువంటి సమస్యలు ఇవేం పెద్ద ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కావు, ప్రభుత్వానికి పెద్ద భారమయ్యేటువంటి సమస్యలు కావు. వాళ్ళు సామాజిక కోణంలో వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో, ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వడం, వెంటనే సపరేట్ 57 కులాలకు కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వీళ్ళు ఇప్పుడు చేసినటువంటి వర్గీకరణ గ్రూప్ల వైజ్ కాకుండా 57 కులాలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా మీకు 40,000 కోట్ల రూపాయలు ఇలా దళితులకు సంబంధించి కేటాయింపులు జరుగుతా ఉన్నాయి. మేము అందులోకి అడిగేటువంటి సగం అడుగుతలేము, ఇంకా పెద్ద ఎత్తున మేమేం డిమాండ్ చేస్తలేము. కేవలం 1000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి కేటాయించినట్లయితే ఇప్పటి వరకు కూడా కనీస ఉపాధి లేనటువంటి నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ వెంటనే తక్షణము వాళ్ళకి ఏదో రకంగా చిన్న ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా వీరు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకు ముందే దీనికి అనుకూలంగా కుల ధృవీకరణ పత్రాలు కూడా వెంటనే ఇవ్వాలి. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో తహసీల్దార్ ద్వారా ఇచ్చినట్లయితే అందరూ కూడా సఫిషియెంట్ గా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు. ఈ వచ్చేటువంటి ఫలాలకు వాళ్ళు అప్లై చేసుకుంటారు, విద్యలో కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇది చేయకుండా మీరు ఎన్ని వర్గీకరణలు చేసినా, ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయింపులు చేసినా కానీ ఈ దళితుల్లో అట్టడుగున ఉన్నటువంటి ఈ 57 ఎంబీసీ కులాలకు అన్యాయమే జరుగుతుంది. సో కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మేము ఈ వర్గీకరణకు మద్దతు ఇచ్చే టైంలోనే అనేక సార్లు చెప్పినాం, మా సమస్యలు పరిష్కరించండి, మేము వర్గీకరణకు మద్దతు ఇస్తాం, లేదంటే మళ్ళీ మా పోరాటం మాకు అనేటువంటిది ఉంటుంది. అయితే మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణపై కొంచెం అసంతృప్తిగా ఉన్నారని అనిపిస్తుంది, మరి అది నిజమే అంటారా? వారు అసంతృప్తితో ఉన్నారా, వాళ్ళ మాదిగలకు రావాల్సిన వాటా రాలేదని ఆయన కొట్లాడుతున్నాడా, ఆయనకి ఏ రకమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి తెలియదు. రాజకీయ అసంతృప్త, లేకపోతే ఆర్థిక అసంతృప్త, ఇంకా అన్ని కులాలు అయితే సంతృప్తి తోటి ఉన్నాయి. ఆయనకున్న అసంతృప్తి ఏందో మాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 7% ఉండే, ఇప్పుడు 9% వచ్చింది. ఇంకా ఆయనకున్న అసంతృప్తి ఏమున్నదో. సో కాబట్టి దానికి అర్థం లేని అసంతృప్తి అది. ఆయనకు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే జరగలేకపోతున్నాయో ఇవన్నీ రాజకీయ పార్టీలను మళ్ళీ ఒక రకంగా ఒక రాజకీయ అనిశ్చితిని సృష్టించేటువంటి నేను అనుకున్న పని జరగలేదనేటువంటి ఆ రకమైన అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఇలా కులాలుగా మాత్రం అందరు సంతృప్తితోటే ఉన్నారు.